వాలంటీర్లు సచివాలయం ఉద్యోగులు అంటే చంద్రబాబు పవన్లకు కడుపు మంట అని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఎన్నికల విధులు నిర్వర్తించవచ్చని, టీచర్లు మాత్రమే ఉండాలని రూల్ లేదన్నారు. ఎన్నికల విధులతో సచివాలయ సిబ్బందికి కూడా అనుభవం వస్తుందన్నారు. ఈసీకి కావాల్సిన ఉద్యోగులను ప్రభుత్వం సమకూరుస్తుందని ఆయన చెప్పారు. చేసినటువంటి ఫిర్యాదులపై వైసీపీ ఎలా సంబంధిస్తుంది? ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నికల విధుల్లో వాలంటీర్లను అలాగే సచివాలయ వ్యవస్థని వాడుకోవాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. వాళ్ళని పూర్తిగా దూరం పెట్టాలంటూ కూడా ఫిర్యాదు చేశారు. ఎలా చూస్తారు? ప్రజలకు సేవ చేసే వాలంటీర్ వ్యవస్థ, గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించిన సచివాలయ వ్యవస్థ, ఇవి బాగా పనిచేస్తున్నాయి. వాలంటీర్స్ అంతా కూడా బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తున్నారనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి. మన వ్యవస్థ చూసి పక్క రాష్ట్రాలు కూడా వచ్చి ఈ వ్యవస్థను మేము కూడా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరుగుతున్న ఈ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉందని చెప్పి పక్క రాష్ట్రాలు కూడా భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు కడుపు మంట ఏంటంటే, సచివాలయ ఉద్యోగస్తుల్ని రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్నాం. మా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు బాగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అది కాక వాలంటీర్స్ బాగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాయని చెప్పేసి తెగ కడుపు మంట చచ్చిపోతున్నాడు. దీంతోనే వెళ్ళి ఎలక్షన్ కమిషన్ పాదాకా వాలంటీర్లు సచివాలయ ఉద్యోగస్తులు, వాలంటీర్లు సచివాలయం, నువ్వు చేయలేని పని, నీకు చేతకాని పని మేము చేసాం, దానికి ఎందుకుట నీకు ఏదన్నా పలానా వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడని చెప్తే వాళ్ళ మీద కంప్లైంట్ చేయి. మొత్తం వ్యవస్థనే వద్దు, వాలంటీర్ వ్యవస్థే వద్దు, సచివాలయ వ్యవస్థే వద్దు. ఏ వ్యవస్థ కావాలి నీకు? ఏ వ్యవస్థ కావాలి? చంద్రబాబు నాయుడు ఇవన్నీ చెప్తా ఉన్నాడంటే, చంద్రబాబు నాయుడు పతనం, చంద్రబాబు నాయుడు నేను ఓడిపోయాను, నేను యుద్ధంలో గెలవలేను, నేను అస్త సన్యాసిని, నాతో పాటు ఈ పవన్ కళ్యాణ్ కూడా అస్త సన్యాసి అని చెప్పి చెప్పడమే ఇదంతా కూడా. అంటే టీచర్లకి అనుభవం ఉంది, వాళ్ళైతేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి, కొత్తగా వచ్చిన వాళ్ళకి అనుభవం ఉండదంటూ కూడా చంద్రబాబు చెప్తారు. అనుభవం అంటే ఏంటి? ఇప్పుడు టీచర్లు ఏమన్నా 75 సంవత్సరాల నుంచి వ్యవస్థను నేర్చుకుంటారు, వాళ్ళు కాదని ఎవరన్నారు? సచివాలయ ఉద్యోగస్తులు, ఎలక్షన్ కమిషన్ ఎవరు కావాలో వాళ్ళని విధులకు వాడుకుంటారు. మీ ప్రభుత్వానికి ఎవరైతే సపోర్ట్ చేశారో అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళపై ఫిర్యాదు చేయబోతుంది, ఎలా చూస్తారు? చేసుకోవచ్చు. మా దగ్గర గెలిచి, మా జగనన్న ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి, మా ఫ్యాన్ గుర్తు మీద గెలిచి, సిగ్గు లేకుండా వెళ్ళి తెలుగుదేశం పార్టీ జెండా, తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకుంటే సస్పెండ్ చేస్తారు కదా, ఇది అనర్హత వేస్తారు కదా, తప్పదు. ఇది ఎప్పటికైనా మీ టీడీపీ నుంచి కూడా మీ పార్టీలోకి వచ్చి కొంతమంది వచ్చారు, వాళ్ళపైన ఫిర్యాదు చేస్తారు. వాళ్ళు ఎవరైనా ఆ జెండాలు కప్పుకుంటే, మా జెండాలు కప్పుకుంటే దాని మీద కంప్లైంట్ చేసుకోమంటే దాని మీద స్పీకర్ రూలింగ్ ఇస్తాడు, చర్యలు తీసుకుంటాడు. ఇది మొత్తానికి ఏపీలో ఎన్నికలు సజావుగా జరుగుతాయని, దానికి సంబంధించి ఈసీ అలాగే ప్రభుత్వం రెండు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తాయంటూ కూడా మంత్రి జోగి రమేష్ చెప్తున్నారు. దీంతోపాటు వైసీపీ నుంచి ఎవరై వెళ్ళినటువంటి వాళ్ళపై ఎలా అయితే అనర్హత వేటు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఫిర్యాదు చేశామని, దీంతోపాటు టీడీపీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరూ కూడా మా పార్టీ కండువా కప్పుకోలేదని జోగి రమేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో దుర్గారెడ్డి, 10 టీవీ.